భక్తులు కోరిన కోరికలు తీర్చే ఏదైతే భక్తులకు సంబంధించి ఆపద్ బాంధవుడిగా నిలిచినటువంటి తిరుమలగిరి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర కన్నుల పండుగగా వైభవోపేతంగా ప్రారంభమైంది. స్వామివారిని మేళ తాళాలతో కొండపైకి చేర్చడంతో స్వామివారి కళ్యాణంతో ఈ యొక్క జాతరకు సంబంధించి అంకురార్పణ పడింది. దాదాపు 4 రోజుల పాటు ఏదైతే 8వ తారీఖు వరకు కూడా ఎంతో కోలాహలంగా సందడిగా ఈ యొక్క తిరుమలగిరి ప్రాంతం అంతా కూడా భక్తులతో సందడిగా మారుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, దాదాపు తండోపతండాలుగా ఆ స్వామివారి దర్శనం కోసం మరి బారులు తీరుతూ మరి వ్యయప్రయాసాల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరకు వస్తూ ఉంటారు భక్తులంతా కూడా. మరి ఇక్కడ ప్రకృతి రమణీయత ఒకవైపు బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరకు సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి పాండవుల గుట్ట ప్రకృతి రమణీయత, మరోవైపు ఆధ్యాత్మికత నిలవైనటువంటి ఒక ప్రత్యేకత ఈ జాతరలో సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇట్లా చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తిరుమలగిరి స్వామివారి జాతరకు వస్తూ ఉంటారు. వ్యయప్రయాసాల కోర్చి మొత్తానికైతే ఈ యొక్క మెట్ల మార్గం గుండా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ యొక్క వ్యయప్రయాసాలన్నీ కూడా అలసటంతా కూడా మర్చిపోతూ ఉంటారు. వృద్ధులు సైతం మేము సైతం అంటూ ఆ స్వామివారిని కొలవడానికి మెట్ల మార్గంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కూడా మరి ఆ స్వామివారిని చూడాలి, దైవ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు కూడా మరి చిన్ని కాళ్ళతో వాళ్ళు కూడా మెట్లెక్కి మరి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇక్కడ భక్తులంతా కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మరి ఇక్కడ ప్రకృతి రమణీయత మధ్య చెట్ల కింద సేద తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇక్కడ భక్తులకు సంబంధించి ఎంతో కోలాహలంగా జరిగేటటువంటి భక్తులకు సంబంధించి దాదాపు 4 లక్షల పైనే వస్తారని ఒక అంచనా అయితే ఇప్పటికే అధికారులు వేస్తున్నారు. ఈ క్రమంలో చూసినట్లయితే కనుక పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. భద్రతా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాతరకు సంబంధించి ఇక్కడ భద్రతనైతే ఏర్పాటు చేశారు. ఎస్పీ కిరణ్ కారాని నేతృత్వంలో పోలీస్ శాఖ అంతా కూడా సిబ్బంది కూడా ఇక్కడ సంసిద్ధంగా ఉంది. నిఘాను కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే కనుక ఆర్టీసీ బస్సు సౌకర్యం వరంగల్, హనంకొండ, అదేవిధంగా భూపాలపల్లి, పరకాల, నర్సంపేట నుంచి కూడా మరి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సు సర్వీసులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇక్కడ ఏదైతే జాతరలో మరి ఏనుగు బండ్లు, ప్రభ బండ్లు కూడా ఎంతో ఆకర్షణగా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే జాతర ప్రారంభం నుంచి స్వామివారి కళ్యాణం తర్వాత మరి ఇక్కడ భక్తుల రాక అనేది పెరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల ద్వారానే కాకుండా ప్రైవేట్ వెహికల్స్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి జాతరకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో జాతర మొదటి రోజు కూడా ఈ యొక్క కోలాహలం ఉంది. అదేవిధంగా 2వ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ యొక్క అన్ని మాసాలకు వెళ్ళా మరి విశిష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం నేపథ్యంలో ముఖ్యంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున భక్తులు తిరుమలగిరి ఏదైతే వెంకటేశ్వర స్వామి గుట్టపైకి చేరుకొని ఆ స్వామివారిని కొలిచిన తర్వాత ఆ గండ దీపం పైన నువ్వుల నూనెతో ఈ యొక్క దీపాలు వెలిగించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి చరిత్ర ప్రకారం మనం చూసినట్లయితే గనక ఏదైతే శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఏదైతే సతీమణులు 2 భార్యలు ఎవరైతే అలివేలు మంగ, అదేవిధంగా పద్మావతి ఆకాశ మార్గాన విహారయాత్రకు వెళ్తున్నటువంటి క్రమంలో మరి సేదదీరేందుకు కాసేపు తిరుమల కొండపైన సేదదీరుతారు. ఈ క్రమంలో అక్కడ కొంతమంది మహిళలు మరి ఏదైతే రోకలి బండ్లతో వడ్లు దంచుతూ ఉంటారు. మరి ఆ గుబులుతో ఇక్కడ తిరుమలగిరికి వచ్చి స్వామివారు కొలువైనట్లు కూడా ఇక్కడ పురాణ గాథలు చెప్తున్నాయి. మరో కథనం ప్రకారం, చరిత్ర ప్రకారం మనం చూసినట్లయితే కనుక ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు బుగులయ్యకు స్వామివారు కలలో కనిపించి ఈ యొక్క తిరుమలగిరి కొండపైన తాను కొలువై ఉన్నట్లు చెప్పేసి అతని కలలో చెప్పడంగానే స్థానికులంతా అతనితో కలిసి రాగానే ఇక్కడ స్వామివారు కొలువైనటువంటి ప్రత్యక్షంగా దర్శనమిస్తారు. సో ఆ విధంగా ఇక్కడ తిరుమలగిరికి సంబంధించినటువంటి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరకు సంబంధించినటువంటి విశిష్టత, చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి భక్తులకు సంబంధించి కావచ్చు, త్రాగునీటి విషయంలో కావచ్చు, పార్కింగ్కు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ బస్సులకు సంబంధించి కావచ్చు, ఇట్లా భక్తులకు సంబంధించి ప్రతి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో తిరుమలగిరి బుగులోని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తున్నటువంటి భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? గన్పూర్ నుండి వచ్చినాం. గన్పూర్ నుంచి ఎంతమంది వచ్చారమ్మా మీరు అందరూ? మేము 100 మంది వచ్చినాం. 100 మంది దాకా వచ్చిల్లు. ఎట్లా వచ్చిల్లు? ప్రైవేట్ వెహికల్ బస్సులోనా? బస్సులోనే వచ్చినాం. ఇక్కడ నుండి మళ్ళీ ఆటోలు వచ్చారు. ఎన్నింటికి వచ్చారండి? పొద్దున 9 గంటల వరకు వచ్చినాం. ఎట్లా అనిపించింది ఇంత వ్యయప్రయాసాలకు వచ్చి ఆ గుట్టలు ఎక్కడం కావచ్చు, ఆ మెట్ల గుండా స్వామివారి దర్శనం ఎట్లా అనిపించింది ఈ రోజు? బాగా అనిపించింది నాయన. ఎట్లా కష్టపడి ఎక్కినాం. కష్టపడితే దేవుడు దొరుకుతాడు కదా, అది కష్టపడి దేవుడు దగ్గర అనేది మర్చిపోతాం కదా. దేవుని దేవుడు దర్శనం చేసుకున్నాం, కారికి వేసుకున్నాం, నిమ్మలగా. మీరమ్మ మీకు ఎట్లా అనిపించింది? నేనైతే అసలు చూడని అనుకున్నా జాతర. నేను ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సార్ ఎట్లా అనిపించింది? సార్ అంటే నేను వేరే గుడికి పోవాలని వచ్చినాక బస్ స్టాండ్లోనే మనసు మార్చుకొని నేను బుగులోని జాతరగా చూడను, ఈ టైంలో ఇప్పుడన్నా నడత కావచ్చు అనే దేవుడే తీసుకొచ్చిండు అనుకుంటా ఈసారి అయితే. నేనైతే అసలు ఎట్లా అనిపించింది మొదటిసారి? ధన్యమైంది అనుకోవాలి, జన్మ ధన్యమైంది అనుకోవాలి. చెప్పండి, అంతా ఒకటే ఫ్యామిలీ కుటుంబ సమేతంగా భూపాలపల్లి నుండి వచ్చాము. మీకు ఎట్లా అనిపించింది జాతర? మేము ఫస్ట్ టైం రావడం. బాగుంది, ఇక్కడ తిరుపతి దేవుడు లానే అనిపించింది, బాగుంది. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, తిరుమలగిరి అంటే ఎక్కడి నుంచి వచ్చారండి మీరు?
చిన్న కోడెపాక. చిన్న కొడెపాక. ఎంతమంది వచ్చారు ఈ జాతరకు? మేము ఒక 10 మెంబర్స్ వచ్చినాం. 10 మెంబర్స్. ఎట్లా ప్రైవేట్ వెహికల్ వచ్చిరా, బస్సులో వచ్చిర్రా? ప్రైవేట్ వెహికల్లో ప్రైవేట్ వచ్చినాం. వెహికల్. ఎట్లా అనిపించిందండి జాతరకు రావడం, కుటుంబ సమేతంగా మెట్లు ఎక్కడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం? చాలా బాగుంది. మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది, కానీ స్వామివారి దర్శనం చేసుకున్నాక అంటే ఆ కాళ్ళ నొప్పులు మొత్తం పోయినాయండి. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శకున్నంత ఫీలింగ్ వస్తుంది. నేను గత 26 సంవత్సరాలుగా ప్రతి ఇయర్ వస్తున్నా. మొక్కుకుంటే కొంగు బంగారం దేవుడు. కొంతమంది భక్తులు ఉన్నారు. సో చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ దగ్గర రేగొండ మండల్, విలేజ్ రేగొండ. సో ఎన్నింటికి వచ్చారు? దర్శనం ఎప్పుడైపోయింది? ఉదయం 9 అయింది. ఎంతమంది వచ్చారండి మొత్తం? ఫ్యామిలీ మెంబర్స్? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాము, మేము ఒక 20 మెంబర్స్ వచ్చాము. దర్శనం అయిపోయింది. సో అంటే ఇక్కడ జాతర కాకుండా నార్మల్ టైంలో చూసినట్లయితే కనుక పచ్చని ప్రకృతి ఉంటుంది. మొత్తానికి జాతర స్టార్ట్ అయిందంటే కోలాహలం కావచ్చు, భక్తులు కావచ్చు, మరోవైపు షాప్స్ అన్ని వెలుస్తుంటే ఒక పట్టణం లాగా వెలుస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా సందడిగా ఉంది, బాగుంది, చాలా బాగా. వస్తుంటారండి జాతరకు సంబంధించి? దగ్గరనే ఉన్నారు. 30 years అవుతుంది. సో డెవలప్మెంట్ పరంగా ఏం చెప్తారు? ఇక్కడ దినాభివృద్ధి చెందుతుందా? ఇక్కడ దిన అభివృద్ధి జరుగుతుంది. సో మొత్తానికి అయితే వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? గోరికొత్తపల్లి. ఏది ఒక్కదానివే వచ్చినావా? ఒక్కదానివే అప్పుడుతుంది? పిల్లలు ఆడ బండి కాడు ఉన్నారు, నేను దర్శనానికి ఎక్కినావా? దర్శనం మెట్లు ఎక్కినావా? ఎక్కినా మొత్తటికి. అంటే ఈ వయసులో కూడా మెట్లు ఎక్కడం అంటే ఏమో అలసట అనిపించట్లేదా అమ్మ? ఈ వయసులో కూడా దేవుని దర్శనానికి వచ్చినాం. అనిపించింది ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడం మంచిగా అనిపించింది. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు అమ్మా ఈ జాతరకు? చిన్న పాప నుండి. చిన్నప్పటి నుంచి. అంటే అప్పుడు ఎట్లా వచ్చేదమ్మా? ఇప్పుడు అంటే ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి. ఎడ్ల బండ్లతోని తీసుకొచ్చేది. ఎడ్ల బండ్లతో వచ్చేది. ఇక ఎడ్ల బండ్లు అయిపోయినాయి, ఉంది. ఇక నీరుడియాడు, ఆటోలు, పిల్లల బండ్లు. ఆటో వచ్చిన. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి జాతరకు? 15 సంవత్సరాల నుంచి వస్తాను. ఎట్లా అనిపిస్తుంది ఆ స్వామి వారికి మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం? అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. మన గంట సత్యాన్ని వచ్చి చాలా డెవలప్మెంట్ చేసిండు. ఇంతకుముందు రమణారెడ్డి ఇట్లా చేయలే, ఒక సింగిల్ మీదనే పోయేది. ఇప్పుడు డెవలప్మెంట్ బాగున్నది. మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, చిన్నారు కూడా ఉన్నారు వారితో పాటు. ఏం పేరు అనేది? అన్విత. సో ఎవరెవరితో వచ్చినావు ఇక్కడికి జాతరకు? మమ్మీ డాడీతో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెల్పూర్ నుంచి. ఇంతకుముందు వచ్చినావా? ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది? దైవ దర్శనం చేసుకున్నావా స్వామివారిని? మెట్లు ఎక్కినావు? అలసట ఏం అనిపించలేదా మరి? ఎట్లా అనిపించింది? ప్రతిసారి వస్తావా ఇప్పటి నుంచి ఇంకా? సో చెప్పండి, మొత్తానికి చిన్నపిల్లలు కూడా ఎంతో అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? 35 సంవత్సరాల క్రితం వచ్చినా ఇప్పుడు వచ్చినాం చెల్పూర్. పిల్లలు తీసుకురాను బాగుంది. అప్పటి నుంచి ఇప్పటికి డెవలప్మెంట్ జరుగుతూ ఉందా? చాలా డెవలప్మెంట్ జరుగుతుంది.